హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం తోటకూర పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. తోటకూరతో ఎప్పుడూ చేసుకునే పప్పు ఫ్రైలు కాకుండా ఇలా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తోటకూర పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1.5 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులు ఇలా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 10 పచ్చిమిరపకాయలు, 2 కట్టల తోటకూరను 3-4 సార్లు బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత చిన్న కట్ట పుదీనాను కూడా 3-4 సార్లు బాగా కడిగి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు తోటకూరను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తోటకూర పచ్చడిలో కొద్దిగా పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. తోటకూర ఇలా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసుల్లో 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. తోటకూర పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా వేసుకుంటే బాగుంటుంది. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, కచ్చాపచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఇప్పుడు తోటకూర పచ్చడిని తాలింపులో 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే తాలింపు ఫ్లేవర్ అంతా పచ్చడికి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చడి మనకు అన్నంలోకే కాకుండా దోశల్లో కూడా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా తోటకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే తోటకూర పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.